49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గతంలో రోజా గారు చాలా సందర్భాల్లో అన్నారు, నాకు బాగా గుర్తు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ని, ఆయనకు అసలు రాజకీయాల్లో ఏబిసిడి కూడా తెలియవు, చాలా రకాలుగా మాట్లాడు. అలాంటి ఆయన ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టారు, అధ్యక్ష అంటున్నారు, మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమనిపిస్తారు? ఎవరు? చంద్రబాబు నాయుడికి తిట్టి, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం నేను చేసిన తప్పు. లోకేష్ 1000 కోట్లు సంపాదించిన లోకేష్ అంతు తేలుస్తామన్నాడు. లోకేష్ దేవుడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నాడు. కాబట్టి అసెంబ్లీ గేట్లు టచ్ చేయగలిగినాడు. లేకపోతే రోజా గారు అన్నదే కరెక్ట్. దమ్ముంటే నువ్వు ఇండివిజువల్గా రా, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా వస్తాం మేము. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు అదే ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే వెళ్తాం ఎన్నికలకి. పవన్ కళ్యాణ్ పేరుతో నువ్వు ఎన్నికల్లోకి రాగలవా? మళ్ళీ చంద్రబాబు నాయుడిని యాడ్ చేయకు. నువ్వు పవన్ కళ్యాణ్ పేరుతో రాగలవా? పవన్ కళ్యాణ్ పేరుతో ఎన్నికల్లోకి వస్తే అప్పుడు నువ్వు టచ్ అయ్యి గేట్ చూస్తాం. 100 సార్లు మాట్లాడినా మీదే మాట్లాడుతున్నాం. మీది కూటమి, మాది ఒక్కటి. మీది పందులు గుంపుగా వచ్చే పందులు, మీరు సింహం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు, రజనీకాంత్ అన్నట్టు. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అదే జరిగింది, అదే జరుగుతుంది. నువ్వు సినిమాల్లో మాట్లాడతావు కదా, సింహం గడ్డం గీసుకుంటు, నువ్వు రా సింగిల్ ఫైట్ చెయ్యి. నేనొక్కడనే జనసేన ఒక్కటే రేపు ఎన్నికల్లో పోటీ అని దమ్ముంటే నీ రాజకీయ జీవితంలో ఒక్కసారి అని వినాలనుంది నాకు. అప్పుడు నేను ఒప్పుకుంటా, ఎస్ హీఈస్ గ్రేట్ అని. ఓడిపో ఏదైతే నైపో అలా గెలిచి ఒకసారి రా. అది దమ్మంటే. తిట్టుకున్నోడిని కలిసిపోవడం, దీనికేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేడు, శాశ్వత మిత్రుడు లేడు, శత్రువు మిత్రుడు, ఇవన్నీ మహాభారతంలో నుంచి వచ్చిన పదాలే. ఇది వాడేయటం ఇది కాదబ్బా. జగన్ని టచ్ చేయాలన్నా, జగన్ గురించి మాట్లాడాలన్నా నువ్వు దమ్ముంటే ఇండిపెండెంట్గా రా. నువ్వు ఒక్కడవు నీ పార్టీ నుంచి రా, చూద్దాం. అది అన్నారు రోజా గారు. వాళ్ళందరూ కలిసి వస్తే మీకు భయం వేస్తుంది? భయం అయితే మరి ఎందుకు ఇలా ఎందుకుంటాం? దీని భయం అంటారా? సవాల్ అంటారు కానీ. రోజా గారు అన్నమాట కరెక్ట్. నువ్వు ఒక్కడ వచ్చి ఫైట్ చేస్తే అసెంబ్లీ గేట్ టచ్ అయ్యి అవడానికి కరెక్టే. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పదే మాట్లాడుతున్నారు కదా. మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. బట్ 2009లో ఒకసారి మీరు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ నుంచి పోటీ కూడా చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీకు మధ్య సంబంధాలు ఏం లేవా? పాత ఫ్రెండ్షిప్ ఏం లేవా? అక్కడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్యాచ్ అందరికి నేను తెలియజేయాలి ఒకసారి. మీరేదో పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు వెరీ నైస్ జెంటల్మెన్, వెరీ గుడ్ పర్సనాలిటీ. చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. నేను నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన్ని ఇష్టపడతాను, తర్వాత చిరంజీవి గారిని ఇష్టపడతాను. చిరంజీవి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు, ఎవరు మాట్లాడకూడదు. ఓకే, ఆయన ఒక పార్టీ పెట్టారు. అప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలో 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2006లో నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. చాలా మంది చిరంజీవి నాకు భిక్ష పెట్టారంటారు. ఆయన భిక్ష పెడితే 2006లో నేను వైస్ చైర్మన్ అవుతాను జిల్లా పరిషత్. పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారి తల నడుస్తున్న చరిత్ర కూడా తెలుసుకోవాలి చాలా మంది. సో నాకు ధర్మాన ప్రసాద్ గారికి ఒక గొడవ వచ్చింది, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. నేను సపోర్ట్ చేసిన ఎమ్మెల్సీ వ్యక్తి ఆ ఎన్నికల్లో గెలిచాడు, ధర్మాన గారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోయాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రెజర్ పెట్టి నన్ను సస్పెండ్ చేయించారు. రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడలే నన్ను సస్పెండ్ చేయడానికి. అయినప్పటికీ ఆయన ఒత్తిడి వల్ల సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను పాదయాత్ర చేశాను నియోజకవర్గంలో 2008లో. 42 రోజుల పాటు పాదయాత్ర చేశాను మండు టెండల్లో, ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు. ఆ పాదయాత్రలో నాకు వచ్చిన ఇది చూసి, నాకు సస్పెండ్ అయిపోయిన విధానాన్ని చూసి చిరంజీవి గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. అప్పుడు నాకేదో ఒక పార్టీ బేస్ ఉండాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బేస్ ఉండాలి. సరే చిరంజీవి గారు పిలిచారు, అక్కడి నుంచి కబురు వచ్చింది, వెళ్దామని వెళ్ళాను, జాయిన్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు 150 కార్లు ఆ రోజుల్లో పెట్టాను. 150 కార్లు, భోజనాలు అన్ని అంగరంగ వైభవంగా తిరుపతి తీసుకెళ్ళాం. పార్టీ బాగా ఆవిర్భావం అంత అయింది. ఎన్నికల దగ్గరికి వచ్చి ఆయన టికెట్, చాలామంది మళ్ళీ ఈ పార్టీలో కూడా నాకు టికెట్ ఇవ్వద్దన్నారు. ఆయన చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు. నా కోసం చిరంజీవి గారు టెక్కలు వచ్చి నామినేషన్ వేయించారు. ఈ చరిత్ర ఎవరికి లేదు. చిరంజీవి గారు నా కోసం వచ్చారు, అదో గొప్ప చరిత్ర. వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు, అది నేను మర్చిపోలేను. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఒకరోజు చిరంజీవి గారేమో పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తున్నారు. అప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవన్నీ ఉన్నాను, సీనియర్ రోలు యాక్టివ్గా ఉన్నాను. అన్నయ్య పిలిచారు, ఇలా పిలిచి ఇలాగ పార్టీని మెర్జ్ చేస్తున్నా అంటే, అన్నయ్య నాకు ఇష్టం లేదన్నయ్య, మీరు 18 సీట్లు 75 లక్షల ఓట్లు
మీకంటూ ఒక గౌరవం ఉందన్నయ్య. మీరు పోటీ ఇలా నిలబెడితే ఈ పార్టీ మీరు సృష్టించినటువంటి మానసపుత్రిక, ఈ పార్టీని మీరే కాపాడాలన్నయ్య. మెర్జ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏలియన్స్ తీసుకోండి అన్నయ్య. నాకైతే అనిపిస్తుంది, నేను చిన్నోడిని, మీకు సమాధానం చెప్పేది ఇది కాదు అని అంటే, లేదు మెర్జ్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు మాకు బాధేసింది. బాధేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలామంది వెళ్ళాం. ఓకే. వెళ్ళి ఈ అన్నయ్య గారు ఇలా అంటున్నారు, ఏం చేద్దాం ఏంటంటే, నో నాకేం తెలియదు, మీరంతా మీరు పండి గెట్అవుట్, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, నేను సినిమాలు చూసుకోవాలని. అదే సమాధానం. నీకోసం అన్నయ్య గారు పార్టీ పెడితే అన్నయ్య కోసం లక్షలాది మంది వచ్చేసి రాజకీయాల్లో చేరి కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయినారే, అప్పుల పాలు అయిపోయినారే, ఆస్తులు అమ్ముకున్నారే. 2009 ఎన్నికల్లో ఎంతమంది పీఆర్పీ అభ్యర్థులు, నేను ఈ మాట అంటే నేను చాలామంది పీఆర్పీ అభ్యర్థులకు తెలుస్తుంటుంది విషయం, వాళ్ళందరూ కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు. చాలామంది వాళ్ళని విడిచిపెట్టేస్తారా, రోడ్డును పడేస్తారా? కొంచెం ఆలోచన మార్చండి అని చెప్పడానికి వెళ్తే గెట్అవుట్ అంటాడు, నేను సినిమాలు చూసుకోవాలంటాడు, నాకు సంబంధం లేదంటాడు. యువరాజ్యం అధ్యక్షుడు. నాకు కోపం రాదా? నా చరిత్ర అక్కడి నుంచి ప్రారంభమైంది. 2014 నుంచి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, 2014 నుంచి మాట్లాడతారు జనసేన బ్యాచ్ రాజకీయాల గురించి, కానీ నేను 2009 నుంచి కూడా మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పండి ఎవడైనా. నాకు కోపం రాదా? ఇలా నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారా? విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో కబుర్లు చెప్తారా ప్రశ్నించడానికి వచ్చానని? ఇది నా కోపం. పైగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం. జగన్ ప్రశ్నించడానికే వచ్చాను జగన్ అన్నావు. ప్రశ్నించు మిస్టర్ పవన్. ఇప్పుడు అంటున్నా, ఎక్కడున్నావు పవన్? ప్రశ్నించు. అదే నేను అంటున్నా. నువ్వు ప్రశ్నించడం మానేసినావు, నాకు సంతృప్తిగా లేదంటున్నా. నువ్వు ప్రశ్నించు, ఇండిపెండెంట్ గారా రోజా గారు అన్నట్టు, అప్పుడు చిరంజీవి గారితో సమానం అవుతావు.